హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజుకు మనది 3వ రోజు. సో 3వ రోజు మన మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియో రూపంలో అయితే నేను తెలియజేస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అదేవిధంగా మార్నింగ్ అనేది మనం అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాం. వాటర్ వచ్చేసి మెడిసిన్ అనేది మనకు నియోడాక్స్ పౌడర్ అనేది మనం ఈరోజుకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే మనము నార్మల్ వాటర్ పెట్టుకోవాలి. సో అయిపోయినాయి కాబట్టి వాటర్ అనేది నార్మల్ అంటే మనము ట్యాబ్లెట్, ఇంకోటి అస్టిక్ యాసిడ్ అనేది వేసుకోవాలి. సో తర్వాత మళ్ళీ మనకు ఫస్ట్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత మళ్ళీ వేరే ఏదైనా మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ అయితే వాడాలి. సో అదేవిధంగా ఈరోజు అయితే నేను ఫస్ట్ రోజు మన బ్రూడింగ్ అనేది చిన్నగా ఉండే, మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు సెకండ్ అంటే ఈరోజు నేను అనేది బ్రూడింగ్ అనేది ఇంకా కొంచెం స్పేస్ అనేది పెద్దగా చేసుకున్నాను. ఎందుకంటే చిన్నగా ఉంటే టైట్గా ఉండి చిక్స్ అనేది ఒకదాని మీద ఒకటి పడి మోటాలిటీ అవుతున్నాయి. సో అందుకని స్పేస్ అనేది నేను పెద్దగా పెట్టినా కానీ మనం బ్రూడింగ్ అనేది డ్రమ్ అనేది పెట్టుకోవాలి. సో మనము 2 రోజులు అయితే అయిపోయింది. ఇది ఈ రోజుకు 3వ రోజు. 3వ రోజు కూడా బ్రూడింగ్ అనేది మనం మంచిగా పెట్టుకోవాలి. ఇంకా 2 రోజులు బ్రూడింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ వ్యాక్సిన్ దాకా. సో అదేవిధంగా మన దగ్గర ఎన్ని ఫీడర్లు అండ్ వాటర్ డ్రింకర్లు ఎన్ని ఉన్నా కానీ అన్నీ మనము ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత నయము. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 వీక్ చిక్స్ అనేటివి ఫీడ్ ఇంటేక్ అండ్ వాటర్ ఇంటేక్ చేసినాయి అంటే సో అవి బర్డ్స్ అనేది ఎప్పటికి కూడా మంచిగానే ఉంటాయి అన్నట్టు. సో అందుకని మన దగ్గర అవైలబుల్లో ఎన్ని ఉన్నాయి అన్నీ అయితే నేను పెట్టాను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు జంబో ఫీడర్లు అంటే మీరు చూస్తున్నారు కదా, వీటిని టర్బో ఫీడర్ కూడా అంటారు. ఇవి మనకు ఇంకా అవైలబుల్లో కొన్ని లేవు, ఎందుకంటే మనకు ఉండే ఇంతకుముందుకు, కానీ ఎలుకలు అనేటివి మనకు బ్యాచ్కి కొన్ని కట్ చేసి ఖరాబ్ అయిపోతున్నాయి. సో అందుకనే అవి ఎక్కువ లేవు కాబట్టి నేను పెద్ద ఫీడర్లు ఉంటాయి కదా, సో పెద్ద ఫీడర్లు ఈ విధంగా నేనైతే వీటిలను రెడీ చేసి ఇలా నేను ఫీడ్ అయితే పోసుకున్నాను. సో మనకు గౌర ఉంటుంది కదా ఫీడర్ది, మీది గౌర. సో ఈ మీది గౌర అనేది లోపలికి పెట్టుకోవాలి ఈ విధంగా. సో అప్పుడు మనము ఈ విధంగా అన్నప్పుడు మనకు ఫీడ్ అయితే వస్తుంది, అప్పుడు ఫీడ్ ఇంటేక్ చేస్తాయి. సో నార్మల్గా మనం అది పెట్టక అట్లా పెట్టినాము అనుకో ఫీడ్ కిందికి ఉంటుంది కాబట్టి దానికి ఇప్పుడు అందదు. ఒక 4 days అయినా ఇలా ఉండాలి. తర్వాత మళ్ళీ మనము అది తీసేసుకోవాలి. మీకు ఒక ఫీడర్ అయితే నేను చూపిస్తాను, నార్మల్గా అది పెట్టి చూపించిన అలా ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఫీడ్ ఇంటేక్ ఎక్కువ చేయాయి, ఎందుకంటే గొంతుకు సరిపోదు వీటిలకు. సో ఒకటి పెట్టి చెక్ చేసిన తింటాయా లేవా అనేది, ఓకేనా. సో మీరు కూడా మీకు ఫీడర్లు ఎక్కువ లేకపోతే జంబో ఫీడర్లు సో ఈ విధంగానైతే మీరు చేసుకోరి. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది, మనము ఎక్కువ తేవడానికి వీలు కూడా ఉండదు, ఈ విధంగా వస్తాయి. అదేవిధంగా వాటర్ డ్రింకర్లు అనేవి ఇంకా ఎన్ని ఉంటే అన్నీ పెట్టుకోవాలి. సో నా దగ్గర అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక బ్రూడింగ్ లైన్లో ఒక 30 దాకా పెట్టుకున్నాను. సో ఇంకా కొన్ని అయితే పెట్టుకోవాలి. సో వాటర్ డ్రింకర్లు అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని అయినా అన్ని పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకోవాలి, ఓకేనా. సో మెడిసిన్ అనేది మీకు చెప్పాను కదా, ఇదే మెడిసిన్, ఇక వేరే ఏం లేవు. ఓకే మీరు ఇంకా మళ్ళీ ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలను అయితే మనమైతే క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా. సో అంతవరకు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.